పెరుగుతున్నటువంటి నిరుద్యోగిని ఆపాలంటే మీరు కొత్త వ్యవస్థలను తయారు చేయాలి. ప్రైవేటు రంగంలో కొత్త ఉత్పత్తులు చేయాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చూడండి, పరిశ్రమలన్నీ ఆంధ్రలో గుప్పెట్లో ఉన్నాయి. ఇక్కడ నీళ్లు తీసుకొని, ఇక్కడ భూమి తీసుకొని, ఇక్కడ ప్రభుత్వాలకి లబ్ధి పొంది, ఇక్కడ మార్కెట్ను ఉపయోగించుకొని ఇవాళ ఇచ్చే ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళ కట్టబెడుతున్నారు. ఇవాళ ఫార్మా రంగం చూడండి, ఫార్మా రంగంలో 95% ఆంధ్ర గుప్పెట్లోనే ఫార్మా రంగం ఉంది. కానీ 10% ఉద్యోగులు కూడా తెలంగాణ బిడ్డలు లేరు. 90% ఆఫ్ ఎంప్లాయీస్ ఆంధ్ర వాళ్ళే. పరిశ్రమ మరి ఆంధ్ర వాళ్ళ పరిశ్రమ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకోండి. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమ కావాలా, తెలంగాణ భూమి కావాలా, తెలంగాణ నీళ్లు కావాలా, తెలంగాణ పెట్టుబడులు ఉపయోగించుకోవాలా, తెలంగాణ మార్కెట్ కావాలా. హైదరాబాద్ మీకు అద్భుతంగా కనబడుతుంది, కానీ హైదరాబాద్లో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి సత్యం. ఈ సత్యం ఎప్పుడైతే నిరుద్యోగులకు బోధపడుతుందో అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఇది ఎక్కువ కాలం ఏం పట్టదు. మరో నిరుద్యోగ ఉద్యమం, ఒక తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా కొనసాగిందో వచ్చే 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమానికంటే ఒక భయంకరమైన ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం రాబోతుంది. ఇది పాలకులు గమనించకపోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే వల్ల రాజకీయాలకు వచ్చేవాడు సగం సగం తెలివితో వస్తున్నాడు, సగం సగం నాలెడ్జ్తో వస్తున్నారు. వాళ్ళు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. నిరుద్యోగుల గురించి, ఉపాధి గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయలు. కమిషన్ల కక్కుర్తి పడి ఒక మేడిగడ్డ లాంటి మేడిపండు ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు జేబులలో వేసుకున్నారు. కానీ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఒక్క ప్రైవేటు ఉద్యోగం గురించి మాట్లాడలేదు. 100 కంపెనీలు చేసిన లెక్కలు గొప్పలు చెప్పారు, కానీ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యోగం రాలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా పరిపాలన చేస్తున్నది. మార్పు రావాలా. తెలంగాణ బిడ్డలకు 75% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు స్థానికంగా. ఇక్కడి వరకు ఒక్క మీటింగ్ కూడా జరుగుతున్నట్టు ఆశాభావం కూడా కనబడటం లేదు. కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాల నింపే వరకు ఈ అశోక్ సార్ నిరుద్యోగుల వెంటనే ఉంటాడు. కంపల్సరీ కొట్లాడుతాం. మరొక నిరుద్యోగ ఉద్యమాన్ని కంపల్సరీ నిర్మిస్తామని స్పష్టంగా చెప్పాల్సుకున్నాను.